నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి కర్మలను ఎట్లా చెయ్యాలి అంటే, అసక్తుడై కేవలము లోకానుగ్రహం కోసం మాత్రమే అప్రమత్తంగా ఉంటూ చెయ్యవలసి ఉంటుంది అని ఇంతవరకు కర్మాధికారం ఉండి కర్మల్లోనే ప్రవర్తిస్తూ ఉన్న వాళ్లకు జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మార్గాన్ని చూపించాలి అని నేర్పిస్తూ వచ్చారు. ఆ విధంగా కర్మాధికారులు కర్మలు చేస్తూ తద్వారా చిత్తశుద్ధిని, ఆ తర్వాత ఆత్మజ్ఞాన ప్రాప్తిని పొందొచ్చు. ఇంకా తర్వాత ఎవరైతే ఆత్మవేత్తలున్నారో అటువంటి వాళ్లకు ఏమీ లేదు. లోక సంగ్రహం మాత్రమే. లోక సంగ్రహాన్ని వదిలిపెట్టి వీళ్లకు కర్తవ్యం అన్నది వేరే ఇంకేమీ లేదు. అటువంటి వాళ్ళ కోసము ఇక్కడి నుంచి కొంత ఉపదేశం చేస్తూ ఉన్నారు గురువు గారు. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఎవరైతే విద్వాన్ ఉన్నాడో, విద్వత్ కలిగిన వాడు, ఆత్మవేత్త, అటువంటి వాడు చుట్టూ చూస్తే అజ్ఞానులు కనిపిస్తూ ఉంటారు. కర్మలకు తగులుకుని ఉన్నవాళ్ళు కర్మసంగులుంటారు. ఇటువంటి వాళ్లలో బుద్ధి భేదాన్ని, వాళ్లలో సంశయాన్ని నా జనయత్ కలిగించరాదు. వాడి బుద్ధిలో భేదం కలిగించరాదు. వాడు ఏవో కర్మలు చేసుకుంటూ ఉన్నాడు. కర్మల వల్ల ఏదో లాభం వస్తుందని ఆశిస్తూ ఉన్నవాడు. వాడు ఏదో చేస్తూ వెళ్తూ ఉంటే, వద్దు నువ్వు కర్మలు మానేయి అని వాడికి చెప్పి ఒకవేళ కర్మలు మాన్పించేస్తే తర్వాత వాడేం చేస్తాడు? వాడు అజ్ఞాని, వాడికి ఇంకా జ్ఞానం లేదు. నువ్వు వాడి చేత కర్మలు మాన్పించేసావు. కర్మలు లేక జ్ఞానము లేక వాడేమైపోతాడు? అటువంటి బుద్ధిభేదాన్ని, అటువంటి అనుమానాస్పద స్థితిని వాడికి కల్పించరాదు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, తెలియగలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, దయ కలిగిన వాడు జోషయ్యత్ వాడితో ఆ కర్మలు చేయించాలి. చక్కగా సర్వకర్వాణి, సర్వకర్మలను తెలిసినవాడు తెలియని వాడికి ఏ విధంగా చెయ్యాలి అని చూపిస్తూ నేర్పిస్తూ చక్కగా చేయించాలి. ఎట్లా? మళ్ళీ విద్వాన్, వీడు జారిపోకుండా, వీడు యుక్తుడై, వీడు చక్కగా వీడి యోగంలోనే స్థిరంగా ఉంటూ, యోగాన్ని పట్టుకొని వాళ్ళు, ఇంకా అటువంటి యోగ్యత కలగని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరితో చక్కగా వీడు సమాచరణ ఆచరిస్తూ వాళ్లతో జోషయ్యత్ చేయిస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తూ వస్తే ఏమవుతుంది? ఒకానొక సమయంలో వీడు చూపించిన మార్గంలో చక్కగా శాస్త్రోక్తంగా వాడు కర్మలు చేస్తూ ఉన్నాడు అంటే, ప్రతిఫలాపేక్ష లేకుండా సర్వం ఈశ్వరార్పణం అనుకుంటూ వాడు కర్మలైతే మొదలు పెడితే, తర్వాత వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. వాడు ఏం చేస్తున్నాడో ఏంటో వాడికి తెలుస్తుంది. అప్పుడు వాడు జ్ఞాన మార్గంలోకి నెమ్మదిగా వస్తాడు. వాడు జ్ఞాన మార్గంలో ఇంకా లేడు, కర్మల్లోనే ఉన్నాడు అంటే కర్మలు మాన్పించేస్తే జ్ఞానంలో లేకుండా ఉన్నవాడు ఏమైపోతాడు? ఆ విధంగా వాణ్ణి చెడగొట్టరాదు అని చెప్తూ ఉన్నారు. బుద్ధిభేదం, బుద్ధిభేదః మయా ఇదం కర్తవ్యం భోక్తవ్యం చాస్య కర్మణః ఫలం ఇతి నిశ్చయరూపాయాః బుద్ధేః భేదనం చాలనం బుద్ధిభేదః తం న జనయేత్ న ఉత్పాదయేత్. బుద్ధిభేదం అంటే ఏంటో చూద్దాం ముందు. బుద్ధిభేదం అంటే, ఎవడో ఒకడున్నాడు, వాడు మయా ఇదం కర్తవ్యం, ఇది నా కర్తవ్యము, నేను ఈ కర్తవ్యం చెయ్యవలసి ఉన్నది, నేను ఈ కర్మ నా కర్తవ్యంగా చెయ్యవలసి ఉన్నది. అస్య కర్మణః ఫలం, ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది, దానికి నేను భోక్తను, అది నేను అనుభవించవలసి ఉన్నది, నేను ఈ పని చేస్తాను, దానివల్ల నాకు ఈ లాభం వస్తుంది అని వాడి బుద్ధి నిశ్చయ రూపంగా ఉన్నదనుకో, వాడి బుద్ధి అందులో స్థిరంగా ఉన్నది. అటువంటి బుద్ధిలో భేదాన్ని అంటే చాలనాన్ని, కదలికలను అంటే వాడు ఎక్కడ స్థిరంగా ఉన్నాడో అక్కడి నుంచి వాడిని తోసేయరాదు. వాడు జ్ఞానం అన్న మెట్టు పట్టుకోలేదు, కర్మ అన్న మెట్టు పైన నిలబడి ఉన్నాడు. జ్ఞానం వాడు పట్టుకోకుండా ఉండగానే వాడిని ఈ మెట్టుపై నుంచి తోసేస్తే వాడేమైపోతాడు? కూలిపోతాడు. దాని పేరు బుద్ధిభేదము.
అటువంటి దాన్ని తం న జనయేత్ న ఉత్పాదయేత్, వాడిలో అటువంటి స్థితిని కల్పించరాదు. ఎవరికి? అజ్ఞానాం. అజ్ఞాని అంటే ఎవడు? అవివేకి. ఆత్మానాత్మ వివేక జ్ఞానం లేనివాడు అవివేకి. ఏది నిజంగా ఉన్నది, ఏది లేదు, ఏది సత్, ఏది అసత్ అని వాడికి తెలియట్లేదు. కర్మలు నిజంగా చేస్తాను, వాటి వల్ల ఏంటో వస్తే అవి నిజంగా అనుభవిస్తానని వాడు అనుకుంటున్నాడు పాపం. కర్తవ్య, భోక్తవ్య బుద్ధితో ఉన్నాడు. ఆ విధంగా ఉన్న కర్మసంగి, కర్మని ఆసక్తులు వాళ్ళు, ఆసంగవతులు. కర్మలతో పూర్తిగా తగులుకుని ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు. అటువంటి వాళ్ళలో బుద్ధి భేదాన్ని, సంశయాలను కల్పించరాదు, వాళ్ళను విచలితులను చేయరాదు. మరైతే కిమ్ను కుర్యాత్, ఏమి చెయ్యాలి? మనం చదువుకున్నాము, మన జ్ఞానం ఉన్నది, దయ కూడా ఉన్నది. చుట్టూ చూస్తే అజ్ఞానంతో కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు. కర్మలు మానుకోమని చెప్పొద్దు అంటే మరేం చెయ్యాలి? జోషయేత్ కారయేత్, చేయించు. సర్వకర్మాణి విద్వాన్ స్వయం తత్యేవ అవిదుషాం కర్మ యుక్తః అభియుక్తః సమాచరన్. చేయించు వాడితో ఆ కర్మలు. ఏ కర్మలు? సర్వకర్మలు. వాడు ఏది చేస్తానంటే అది. వాడు ఏ కర్మ చేయాలనుకుంటే వాడి బుద్ధి ఎక్కడున్నదో ఆ కర్మ చేయించు. ఆ విధంగా విద్వాంసుడు, విద్వత్ కలిగిన వాడు, విద్య కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు స్వయంగా తద్యేవ, అదే కర్మ. అవిదుషులు, అజ్ఞానులు ఏ కర్మ చేయాలని కోరుకుంటున్నారో ఆ కర్మలన్నింటినీ చేయించాలి. ఎట్లా? మళ్ళీ వీడు జారిపోయి కాదు. వీడు వీడు అభియుక్తుడై ఆ కర్మలను వాడు చేస్తూ చక్కగా సమ్యక్గా ఆచరిస్తూ వాడి యోగంలో నుంచి వాడు జారిపోకుండా ఏ విధంగా చెయ్యాలి అని చూపిస్తూ తెలియని వాళ్ళ చేత చేయిస్తూ ఉండాలి. అవిద్వాన్ అజ్ఞః కథం కర్మసు సజ్జతే ఇతి. సరేనండి గురువుగారు, ఈ అవిద్వాంసులు, అజ్ఞానులు అసలు ఏ విధంగానండి ఈ కర్మల్లో తగులుకుని ఉండేది? వాడెందుకు కర్మలు చేస్తాడు? కర్మల్లో వాడెందుకు తగులుకుంటాడు అని అడిగితే, ఆహా చెప్తూ ఉన్నారు మన భగవంతుడు. ప్రకృతి కారణము. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ప్రకృతి యొక్క గుణాల చేత కర్మలన్నీ అన్ని విధాలుగా చేయబడుతూ ఉంటాయి. ప్రకృతి గుణాలే కర్మలు చేస్తూ ఉంటాయి. అయితే వీడు అహంకారంతో విశేషంగా మోహం పొంది ఉన్న ఆత్మ, మనసుతో ఉన్నవాడు. వీడెట్లా ఉన్నాడు? అహంకారానికి మళ్ళీ 3 రూపాలుంటాయి. 3 గుణాల్ని బట్టి ఆ అహంకారము 3 రూపాలుగా ప్రవర్తిస్తుంది. సత్వగుణంతో కూడితే మనసుగా, రజోగుణంతో కూడితే బుద్ధిగా, తమో గుణంతో కూడితే కార్యాలుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అహంకారము గుణాలకు తగులుకుని ఉండడం చేత ఆ గుణాలు చేస్తూ ఉన్న కర్మలన్నీ చూసుకుని అమోహంతో, భ్రాంతితో ఈ కర్మలన్నిటికీ అహం, నేనే కర్త, నేనే చేస్తున్నాను ఇతి అని మన్యతే, అనుకుంటూ ఉంటాడు. ఆ విధంగా వాటిలో తగులుకుంటాడు. నిజంగా చేస్తున్నాడు కాబట్టి తగులుకోవట్లేదు. చేస్తూ ఉన్నాను అనుకుంటున్నాడు కాబట్టి తగులుకుంటున్నాడు. ప్రకృతేః ప్రకృతి ప్రధానం సత్వరజస్తమసాం గుణానాం సామ్యావస్థ. ప్రకృతి అంటే ప్రధానం. ఈ ప్రధానం అంటే ఏంటి? మళ్ళీ సాంఖ్య మతస్థులు చెప్పే ప్రధానం కాదు. సాంఖ్య మతంలోని వాళ్ళు చెప్పే, ఏ సాంఖ్య సూత్రాలు రాసుకున్నారో కారికలు, వాళ్ళు చెప్పే ప్రధానం కాదు. ఇక్కడ ప్రధానం అంటే మన శాస్త్రం చెప్పిన ప్రధానము, మన వేదం చెప్పిన ప్రధానము. భాగవత పురాణం కూడా కపిల దేవహూతి సంవాదంలో చెప్తూ వస్తున్న ప్రధానమేదున్నదో అది. ఈ ప్రధానము సత్వరజస్తమో గుణాలతో కూడి ఉంటుంది. అయితే అది ఆ గుణాల యొక్క సామ్యావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుణాల్లో ఎక్కువ తక్కువలు కలుగుతూ ఉంటాయో అప్పుడు ఏ గుణం పైకొచ్చిన్నదో దాన్ని బట్టి కర్మలు, చేష్టలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తస్యాహ ప్రకృతేః గుణైః వికారైః కార్యకరణ రూపైః క్రియమాణాని కర్మాణి లౌకికాని శాస్త్రీయాని చ సర్వశః సర్వప్రకారైః అహంకార విమూఢాత్మ
కార్యకరణ సంఘాత ఆత్మ ప్రత్యయ అహంకార తేన వివిధం నానావిధం మూఢ ఆత్మ అంతఃకరణం యస్య సహాయం కార్యకరణ ధర్మ కార్యకరణ అభిమాని అవిద్యయా కర్మాణి ఆత్మని మన్యమానః తత్ తత్ కర్మణాం అహం కర్త ఇతి మన్యతే. ఇప్పుడు వీడు ఈ ప్రకృతి అంటే ఆ ప్రధానము సత్వరజస్తమో గుణాలతో కూడి ఉండి ఆ గుణాలు సామ్యావస్థలో ఉన్న స్థితి. ఇప్పుడు ఆ ప్రకృతి గుణాల్లో ఎప్పుడైతే వికారాలు కలుగుతాయో, మార్పులు తేడాలు కలుగుతాయో అప్పుడు కార్యకరణ రూపాలుగా, కార్యము అంటే పంచభూతాలు పంచతన్మాత్రల సంఘాతం ఏదున్నదో, పంచభూతాలు ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి, పంచతన్మాత్రలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అని ఇవేవున్నాయో ఈ మొత్తము కలిపి దాన్ని కార్యము అని పిలుస్తారు. అది కార్య ప్రపంచము. ఎందుకంటే పంచలుగా ఉంటుంది. తర్వాత కరణ రూపంగా ఏముంటుంది అంటే అన్ని ఉపకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అట్లానే మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఈ కార్యకరణాలు ఏవున్నాయో, కార్యము పంచభూతాలు, తర్వాత పంచ తన్మాత్రలు, కరణాలు ఇంద్రియ మనోబుద్ధి అహంకారాలు, వీటి రూపంగా ఉన్న ప్రకృతి యొక్క గుణాల్లో వికారాలు కలగడం వల్ల కర్మలన్నీ కూడా, ఎటువంటి కర్మలు, లౌకికమైన శాస్త్రీయమైన కర్మలన్నీ కూడా క్రియమాణాన్ని జరుగుతూ ఉంటే ఆ సర్వ ప్రకారాలైన కర్మలను చూసుకుని వీడు అహం అహం నేను నేను అని ఆ అహంకారంతో విశేషంగా విమూఢాత్మ అయి ఉంటాడు వాడు. పూర్తిగా మోహంతో నిండిన ఆత్మ అయివాడు ఆ స్వరూపమై, ఆత్మ అంటే స్వరూపమై కార్యకరణ సంఘాత ఆత్మ ప్రత్యయ అహంకార విమూఢాత్మ, అహంకారంతో వాడు విశేషంగా మోహం పొంది ఎట్లా ఉంటాడు అంటే ఈ కార్యాలు ఆ కరణాలు ఆ సంఘాతమంతా పెట్టుకుని దాన్ని ఆత్మ ప్రత్యయంగా అది నేను అనుకోవడం మొదలు పెడతాడు. అహం అంటాడు వాడు. పాంచభౌతికమైన దేహము, స్థూల దేహము, దాంతో పాటు ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ జ్ఞాన కర్మేంద్రియాలు చూస్తూ ఉన్న దృశ్యాలు, అనుభవిస్తూ ఉన్న స్పర్శలు, రుచులు మొదలైనవన్నీ, వీటిని తెలుసుకుంటూ ఉన్న మనోబుద్ధి అహంకారాలు, వీటన్నింటినీ కలుపుకొని నేను అంటాడు వాడు. ఆ విధంగా దాంతో ఏం జరిగిందంటే వివిధంగా అనేకంగా కర్మలు ఉంటూ ఉంటే ఆ కర్మలన్నీ రకరకాలుగా నేనే చేస్తూ ఉన్నాను అంటూ రకరకాలుగా అనేకంగా వివిధంగా మూర్ఖుడైపోతాడు వాడు. అమోహంలో ఉంటాడు. అటువంటి ఆత్మ అంటే అంతఃకరణంతో ఉంటాడు వాడు. వాడి అంతఃకరణం ఆ విధంగా మోహపోతూ ఉంటుంది ఎన్నో విధాలుగా. అటువంటి యస్య సహాయం, అటువంటి వాడెవడున్నాడో వాడు అహంకార విమూఢాత్మ. వాడికి ఇంకో పేరు కూడా ఉన్నది, కార్యకరణ ధర్మ. ఈ కార్యాలు ఆ కరణాలు ఏవో కర్మలు చేస్తూ ఉంటే వాటి గుణాలన్నీ ఆ ధర్మాలన్నీ నావే అని తనపైన ఆపాదించుకుంటాడు. వాడు వాటికి ధర్మి అవుతాడు. అట్లానే అక్కడే ఊరుకోకుండా కార్యకరణ అభిమాని, ఆ గుణాలన్నీ నాకున్నాయి అనుకోడు, అవన్నీ నేనే అనుకుంటాడు. ఆ కార్యకరణాలను చూసుకుని అభిమానంతో ఉంటాడు వాడు. ఆత్మాభిమానంతో ఇది నేనే అనుకుంటాడు వాడు. ఇంతటి అవిద్యతో ఆ కర్మలన్నింటినీ ఆత్మలోనే తనలోనే ఆపాదించుకుని అధ్యాస చేసుకుని అవి నేనే చేస్తూ ఉన్నాను అని మన్యమానః అనుకుంటూ ఉన్నవాడెవడున్నాడో ఇంక వాడు ఆ కార్యకరణాలను అంటే దేహేంద్రియాల్ని నేనే అనుకుంటాడు. ఆ కార్యకరణ ధర్మాలన్నీ, దేహేంద్రియ ధర్మాలన్నీ నావే అనుకుంటాడు. దేహం అన్నం తింటూ ఉన్నది అంటే నేను తింటున్నాను అంటాడు వాడు. ఎందుకు? ఆ కార్యం ఏదున్నదో పాంచభౌతికమైన స్థూల దేహం యొక్క ధర్మము ఆకలి, అది నాకు కలిగింది అంటాడు. ఒకవేళ ఆ దేహం అన్నం తింటూ ఉంటే నేనే తిన్నాను అంటాడు వాడు. ఆ రకంగా తత్ కర్మణాం ఆయా కర్మలన్నింటికి కూడా అహం నేనే కర్త అని మన్యతే అనుకుంటూ ఉంటాడు. యః పునః విద్వాన్
వీడు అవిద్వాన్ గదా! అజ్ఞుడు. ఎవడైతే మళ్ళీ విద్వాంసుడు, విద్య కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడున్నాడో, వాడు ఏమనుకుంటూ ఉంటాడు, తత్వవిత్ తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో! తత్వవిత్ తు, మరి ఈ తత్వవేత్త ఉన్నాడు. తత్వాలు తెలుసుకున్నవాడు ఉంటాడు. అందుకే ఈ తత్వాల గురించి మన వ్యాసుల వారు భాగవతంలో కపిల దేవహూతి సంవాదం అన్న భగవద్గీతలో చాలా విస్తారంగా తత్వాల గురించి విచారణ చేస్తూ వచ్చారు. మొత్తం కలిపి ఒక 25 తత్వాలుంటాయి కాలంతో సహా. ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టి కాలంతో సహా ఒక 25 తత్వాలుంటాయి అని చెప్తూ వచ్చారు. ఆ తత్వజ్ఞానం కలిగిన వాడెవడున్నాడో, వాడు ఆ తత్వాలని కుప్పబోసుకుని కలగాపులగం చేసుకుని అవన్నీ నేనే అని మళ్ళీ మోహపోడు. వాటిని గుణ విభాగంగా, కర్మ విభాగంగా వేరువేరుగా చూస్తాడు. గుణ విభాగం అంటే ఏమి? ఈ కార్యకరణ సంఘాతం అని చెప్పుకున్నాం గదా! ఆ మొత్తం గ్రూప్ గుణ విభాగము. ఆ గ్రూప్. కార్యము అంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు. కరణాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారం. ఇవన్నీ కలిపి గుణ విభాగం. ఈ గుణ విభాగం ఏం చేస్తుంది? కర్మలు చేస్తూ ఉంటుంది. ఇది కర్మ విభాగం. గుణాలన్నీ ఆ గుణ విభాగంలో ఉన్న తత్వాలన్నీ కలిసి ఒకదాంతో ఒకటి అన్యోన్యంగా కూడి కర్మలు చేస్తూ ఉంటే అదంతా అవి చేస్తూ ఉన్న చేష్టలన్నీ కర్మ విభాగం. ఇప్పుడు ఈ గుణ విభాగం, కర్మ విభాగాన్ని చాలా స్పష్టంగా తెలుసుకుని ఉన్నవాడెవడున్నాడో వాడు తత్వవేత్త. వాడికవన్నీ వేరువేరుగా క్లియర్‌గా తెలుస్తూనే ఉంటాయి గాబట్టి వాడేం జేస్తాడు, అన్నీ కలుపుకొని నేనే అనుకోడు. అన్నీ కలుపుకొని వాటి ధర్మాలన్నీ వాడిపైన ఆరోపించుకుని, అవి చేసే కర్మలన్నీ వాడిపైన ఆరోపించుకుని, ఆ కర్మలన్నీ నేనే చేస్తున్నాను, ఆ ధర్మాలన్నీ నావే, ఆ గుణాలన్నీ నావే అనుకుంటూ వాడు మోహపోడు. వాడేం చేస్తాడంటే, గుణాః గుణేషు వర్తంతే అనుకుంటాడు. ఈ గుణాలన్నీ ఉన్నాయి గదా! ఈ గుణ విభాగం అందుకే చెప్పుకుంటూ వచ్చాము. కన్నేంటో చేస్తుంటుంది, చెవేంటో చేస్తూ ఉంటుంది, మనసేంటో ఆలోచిస్తూ ఉంటుంది, బుద్ధేంటో నిద్రపోతూ ఉంటుంది, మేలుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాడేం చేస్తాడంటే, గుణాః గుణేషు వర్తంతే అనుకుంటూ ఉంటాడు. ఈ గుణాలు, ఈ గుణాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు. ఏ గుణాల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి మళ్ళీ చూద్దాము. ఈ గుణ విభాగం ఉన్నది గదా! అందుకనే చూసుకోవాల్సొచ్చింది. ఈ గుణాలు, ఏ గుణాలు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు. ఈ మొత్తం కలిపి కారణాలు. ఈ కరణాలేం చేస్తాయి? అన్యోన్యంగా ఒకదాంతో ఒకటి కలిసి ఈ గుణాల్లో ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ గుణాలేవి? పంచభూతాలు, పంచ తన్మాత్రలు. అంటే దృశ్యము, స్పర్శ వీటిలో ప్రవర్తిస్తూ ఉంటాయి. కన్ను అన్న ఈ గుణము, దృశ్యము అన్న ఈ గుణంలో ప్రవర్తిస్తుంటుంది. ఏదో చెవి అన్న ఈ గుణము, శబ్దము అన్న ఈ గుణంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ గుణాలే ఈ గుణాల్లో ప్రవర్తిస్తూ ఉంటాయిలే. మనకు సంబంధం లేదు. ఇతి మత్వా అని అనుకుంటూ వాడు నా సజ్జతే వాటిలో తగులుకోడు. తత్వవిత్ తు మహాబాహో, తత్వవేత్త ఏం చేస్తాడో చూసుకున్నావా ఓ మహాబాహో? కస్య తత్వవిత్, వేటి యొక్క తత్వవేత్త వేటిని తాత్వికంగా తెలుసుకున్నాడు? గుణకర్మ విభాగయోహో, గుణ విభాగం, కర్మ విభాగం అని వేరువేరుగా తత్వతః తెలుసుకున్నవాడు తత్వవిత్. గుణ విభాగస్య కర్మ విభాగస్య చ తత్వవిత్ ఇతి అర్థః. గుణ విభాగం, గుణమన్న విభాగం సెక్షన్‌లో ఏమున్నాయి? కర్మ అన్న విభాగం అన్న సెక్షన్‌లో ఏమున్నాయి? అని తాత్వికంగా తత్వతః తెలుసుకున్నవాడు తత్వవిత్. వాడేం చేస్తాడు? గుణాః అంటే కరణాత్మకాః, కరణాలు. మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారం. ఇవన్నీ కరణాలు. అంతఃకరణంతో కూడిన ఇంద్రియాలు. ఇంద్రియ మనోబుద్ధి అహంకారాలు కరణాలు. ఈ కరణ రూపమైన ఆత్మకం అంటే రూపం. కరణ రూపమైన గుణాలు
విషయాత్మకేషు విషయ రూపమైన గుణాల్లో అంటే ఆబ్జెక్ట్స్‌గా ఉన్న గుణాల్లో దృశ్యము, స్పర్శ, రుచి మొదలైన గుణాల్లో ఏదో ఆకాశం, గాలి, నీరు మొదలైన గుణాల్లో ఆబ్జెక్ట్స్ రూపంలో ఉన్న గుణాల్లో సబ్జెక్ట్స్ రూపంగా ఉన్న గుణాలు వర్తంతే ప్రవర్తిస్తూ ఉంటాయి. నా ఆత్మ నేను గాదు ఇతి మత్వా అని తెలుసుకుని ఆ విధంగానే ఆ ఆలోచన వదిలిపెట్టకుండానే వాడు వాటిలో న సజ్జతే సక్తిం న కరోతి పోయి అందులో అనవసరంగా తగులుకోడు. ఏ పునః ఎవరైతే ఈ విధంగా తెలుసుకున్నవాడున్నాడో గుణాలే గుణాల్లో ప్రవర్తిస్తూ ఉంటాయి. సబ్జెక్ట్స్ ఇంద్రియ, మనోబుద్ధ్యహంకారాలు ఆబ్జెక్ట్స్‌లో పంచభూతాల్లో, పంచ తన్మాత్రల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి. గుణాలు గుణాల్లో ప్రవర్తిస్తున్నాయి. ఈ గుణాలు గుణాల్లో ప్రవర్తిస్తూ కర్మలు చేస్తూ ఉంటాయి. నేను గాదు చేస్తున్నది కర్మలు, నాకు గాదు ఉన్నవి గుణాలు. అవి నా ధర్మాలు కావు అని తెలుసుకున్నవాడెవడున్నాడో వాడిప్పుడేం చెయ్యాలి? ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు తాన్ అకృత్స్నవిదః మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. వీడు కృత్స్నవిత్ కృత్స్నం అంటే కంప్లీట్‌గా, పూర్తిగా, సంపూర్ణంగా విత్ తెలుసుకున్నవాడు వేత్త. వాడు గుణాల లక్షణాలన్నింటినీ, వాటి ధర్మాలన్నింటినీ, వాటి చేష్టలన్నింటినీ తత్వతః తెలుసుకుని ఉన్నవాడు తత్వవేత్త, తత్వవిత్. ఇప్పుడేం చేయాలి? ప్రకృతి గుణాలతో పూర్తిగా తగులుకుని మూర్ఖులై ఉన్న, సమ్మూఢమై ఉన్న, సమ్యక్‌గా ఆశాంతము మోహంతో నిండి ఉన్న ఏ అజ్ఞానులైతే ఆ గుణాల్లో, ఆ కర్మల్లో సజ్జంతే తగులుకుని ఉన్నారో వాళ్ళను చూస్తూనే ఉంటాడు వీడు. ఆ గుణాల్లో, ఆ కర్మల్లో తగులుకుని ఉండేవాళ్ళెవరు? ఆ ప్రకృతి గుణాలలో పడి ఆ మోహంతోటే పూర్తిగా నిండి ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళే ఆ గుణాలను, కర్మలను వేరు వేరుగా తత్వతః తెలుసుకోలేరు. అన్నీ చూసి ఆ గుణాలు నావే, ఆ కర్మలు నావే అనుకుంటూ వాటిలో తగులుకుని అంత మమత్వం చెంది ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళను అకృత్స్నవిత్ వాళ్ళు అకృత్స్నవిదః అంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా సంపూర్ణ జ్ఞానం కలగలేదు మరి. కొంత కొంతగా తెలుసు వాళ్ళకి. తెలుసుకున్నంత వరకు వాళ్ళు ఏవో కర్మలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకది తెలిసిన కొంత కొంత గూడా ఆత్మ గురించి గాదు, అనాత్మల గురించే. కొంత కొంతగా తెలుస్తున్నది అంటే అనాత్మ గురించే తెలుస్తుంటుంది. ఆ రకంగా తెలుసుకున్న వాడేం జేస్తాడు, వాటిలోనే తగులుకుని కర్మలు చేస్తూ ఉంటే, అటువంటి మందబుద్ధితో ఉన్న వాళ్ళను తాన్ వాళ్ళను కృత్స్నవిత్ తెలిసినవాడు న విచాలయేత్ విచలితులను చెయ్యరాదు. తెలిసినవాడు తెలియని వాణ్ణి విచలితుణ్ణి చెయ్యరాదు. ప్రకృతేః గుణైః సమ్యక్ మూఢాః సమ్మోహితాః సంతః సజ్జన్తే గుణానాం కర్మసు గుణకర్మసు వయం కర్మ కుర్మః ఫలాయ ఇతి. ప్రకృతేః గుణైః ప్రకృతి గుణాల చేత ప్రకృతి గుణాలంటే చెప్పుకున్నాము. గుణాలు అంటే 3 గుణాలతో కూడి ఎప్పుడైతే ఆ గుణాలు సామ్యావస్థను వదిలి మార్పులు చెందుతూ ఉన్నాయో, ఆ గుణాల్లో వైషమ్యం కలిగిందో, అటువంటి గుణవైషమ్య స్థితిలో రకరకాలుగా అది విడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ గుణాలన్నీ గూడా కార్యకరణ సంఘాతంగా తయారవుతుంది. కార్య సంఘాతము ఆబ్జెక్ట్స్ గ్రూప్, కరణ సంఘాతము సబ్జెక్ట్స్ గ్రూప్. ఈ సబ్జెక్ట్స్ కలిసి ఆబ్జెక్ట్స్‌తో ఏవో చేష్టలు చేస్తూ ఉన్నాయి అని ఈ మొత్తం విషయం సమ్యక్‌గా తెలిసిన వాడు కాడు వీడు. మూర్ఖుడు. మూఢుడు వాడికా జ్ఞానం లేదస్సలు. ఆ విధంగా సమ్మోహితమై ఉన్న వాళ్ళెవరున్నారో సంతః ఆ విధంగా ఉన్నవాళ్ళు గుణానాం కర్మసు ఆ గుణాల వల్ల కలిగే కర్మల్లో, చేష్టల్లో సజ్జంతే తగులుకుని ఉంటారు. ఆ గుణాలున్నాయి. ఆ గుణాలేవో కర్మలు చేస్తూ ఉన్నాయి. ఆ గుణాల యొక్క చేష్టలు కర్మలు. అయితే ఆ గుణాల గురించి తెలీదు, ఆ చేష్టల గురించి తెలీదు. అవి నేనే, ఇవి నేనే, అన్నీ నావే అని వాడు విపరీతమైన మోహంతో ఉన్నవాడేం చేస్తాడు,
వయం కర్మ కుర్మః. నేను కర్మలు చేస్తూ ఉన్నాను. మేము కర్మలు చేస్తూ ఉన్నాము. ఎందుకు? ఫలాయ. ఏదో ఫలితాన్ని ఆశించి మేము కర్మలు చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళను. వాళ్ళెవరు? కర్మసంగులు. కర్మతో పూర్తిగా తగులుకుని ఉన్నవాళ్ళు. అకృత్స్నవిదః. కర్మఫలమాత్ర దర్శినః. కర్మలు చేస్తే ఈ ఫలమొస్తుంది అని మాత్రమే చూసేవాళ్ళు. అకృత్స్నవిదః. అజ్ఞానంతో ఉన్నవాళ్ళు. మందులు వాళ్ళు, మందప్రజ్ఞులు. వాళ్లకు ప్రజ్ఞ ఇంకా వృద్ధి చెందలేదు. అటువంటి వాళ్ళను కృత్స్నవిత్ అంటే ఆత్మవిత్. ఆత్మవేత్త స్వయంగా విచాలయేత్. విచలితులను చెయ్యరాదు. బుద్ధిభేద కరణం ఏవ చాలనం. వాళ్ళ బుద్ధిలో భేదాన్ని, వాళ్ళ బుద్ధి పరిపరి విధాలుగా మరి చెయ్యాలా వద్దా అని సంశయాలతో కూడి ఉండే విధంగా చెయ్యడమే చాలనము. తత్ దాన్ని న కుర్యాత్ చెయ్యరాదు ఇది అర్థః. కథం పునః కర్మణి అధికృతేన అజ్ఞేన ముముక్షునా కర్మ కర్తవ్యం ఇది. అయితే సరే గురువుగారు, వీడు బాగా చదువుకున్నవాడు, వీడికి జ్ఞానం ఉన్నది కాబట్టి కర్మల గురించి, కర్మలు ఎందుకు కలుగుతాయి అంటే ఆ చేష్టలను చేస్తున్న గుణాలను గురించి తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి వాడు వాటికి తగులుకోకుండా ఉంటాడు, మంచిదే. వాడు వెళ్ళి కర్మల్లో పూర్తిగా లగ్నమై ఉన్న వాళ్ళను విచలితులను చేయరాదు, పోనీ చేసుకొని కావాలంటే నువ్వే వెళ్ళి వాడికి చూపించు అని చెప్పారు గదా! మరటువంటప్పుడు ఇంకో రకం వాళ్ళు కూడా ఉంటారు గురువుగారు. పూర్తిగా జ్ఞానంలో లేరు. తత్వవేత్తలు గాదు. పూర్తిగా అజ్ఞానంలో లేరు. శాంతము కర్మల్లో తగులుకుని ఉన్నవాళ్ళు గాదు. పాపం వీళ్ళు మధ్యలో ఉన్నారు. వీళ్ళు పాపము కర్మని అధికృతైన కర్మాధికారంతో ఉన్నారు. అజ్ఞానంతో ఉన్నారు. అజ్ఞానంతో ఉన్నారు. కర్మాధికారంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటారు. నీకెందుకు నువ్వు ఊరుకో అని అందరికీ అట్లా ఎట్లా చెప్తారు గురువుగారు. పాపం వీడికి కర్మాధికారం ఉండి పూర్తిగా అజ్ఞానంలోనే ఉన్నా గూడా మోక్షం కావాలన్న ఇచ్చ ఉన్నదండి పాపము. ఒకవేళ వాడు కర్మాధికారంతో ఉన్నాడు, అజ్ఞానంతో ఉన్నాడు. మోక్షం గురించి వాడేమీ ఆలోచన చెయ్యట్లేదు. కామంతో, అర్థపరత్వంతో ఉన్నాడనుకోండి. ఇంకా వాడిష్టం వచ్చినట్టు కర్మలు చేసుకుంటాడు. ఒకవేళ అడిగితే నువ్వు ధర్మంగా కర్మలు ఎట్లా చేయాలని చూపించు. లేకపోతే ఊరుకో అని జెప్పారు. కానీ పాపం వీడున్నాడండి. వీడు కర్మాధికారి, అజ్ఞాని. కానీ వాడికి ముముక్షుత్వం ఉన్నది. మోక్షం కావాలన్న ఇచ్చ ఉన్నది. మరి అటువంటి వాడు పునః కథం కర్మ కర్తవ్యం. వాడు కర్మలను ఏ విధంగా చెయ్యాలి ఇతి అని అడిగితే ఉచ్యతే. దానికి గూడా చెప్తూ ఉన్నారిప్పుడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీః నిర్మమః భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. సర్వాణి కర్మాణి చేసే కర్మలన్నింటినీ మయి నాయందు సన్యస్య సన్యసించి, కర్మలన్నీ నాలో వదిలిపెట్టి, ఈ కర్మల వల్ల నాకు ఫలితం వస్తుంది, దాన్ని నేను అనుభవిస్తాను అని ఆ కర్మ ఫలితాలను ఆశించి కర్మలను చేయడం గాదు. ఆ కర్మలన్నింటినీ కూడా ఈశ్వరార్పణంగా, ఈశ్వరుడికే సమర్పణగా అధ్యాత్మ చేతస వివేక బుద్ధితో కూడిన వాడివై నిరాశీః ఏ ఆశలు లేకుండా, నిర్మమః ఏ మమకారాలు లేకుండా, భూత్వా ఉంటూ, విగత జ్వరః ఏ తాపము లేకుండా, యుజ్యస్వ యుద్ధం చేస్తూ ఉండు, కర్మలు చేస్తూ ఉండు అని చెప్తూ ఉన్నారు. మయి వాసుదేవే పరమేశ్వరే సర్వజ్ఞే సర్వాత్మని సర్వాణి కర్మాణి సన్యస్య నిక్షిప్య అధ్యాత్మచేతసా వివేక బుద్ధ్యా అహం కర్త ఈశ్వరాయ భృత్యవత్ కరోమి ఇది అనయా బుద్ధ్యా. మయి నాయందు, నేనెవరు? వాసుదేవుణ్ణి, పరమేశ్వరుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, సర్వాత్మను. అటువంటి నాయందు నువ్వు చేస్తున్న సర్వ కర్మలను సన్యసించి అంటే నిలిపి, నా కోసం కాదు, ఈశ్వరార్పణంగా అన్న బుద్ధితో, అధ్యాత్మ చేతస వివేక బుద్ధ్యా వివేక జ్ఞానంతో, అహం కర్త నేను కర్తనే, కానీ
నా కోసం కాదు నేను చేస్తున్న కర్మలు, ఈశ్వరాయ, ఈశ్వరుడి కోసము. నేను కేవలము భృత్యవత్, భృత్యుడిలాగానే ఈశ్వరుడి కోసము, ప్రభువైన ఆత్మ కోసము నేను కర్మలు చేస్తున్నాను అనుకున్నావనుకో కనీసము. ఆ కర్మల్లో తగులుకోవు. మంచైనా, చెడైనా భగవంతుడిదే భారము అనుకోని నువ్వు కర్మలు చేశావంటే, ఆ కర్మలింకా నిన్ను తగులుకోవు. ఇది అనయా బుద్ధ్యా, అటువంటి బుద్ధితో కర్మలు చేస్తూ ఉండు. చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ జ్ఞాపకం పెట్టుకో మళ్ళీ చెప్తున్నాను. నిరాశీహి త్యక్త ఆశీహి, ఆశలన్నింటినీ ఇది చేస్తే ఇదొస్తుంది అన్న ఆశలను, కోరికలన్నింటినీ త్యక్తము వదిలిపెట్టి, నిర్మమః మమ భావః చ నిర్గతః యస్య తవ, మమ నాది, నాది అన్న భావం, నా కర్మ, నా ఫలితము అన్న భావాలు వదిలిపెట్టి, సహత్వం ఉన్న ఆ నువ్వు నిర్మమః భూత్వా, మమకారం లేకుండా, యుజ్యస్వ, యుద్ధం చెయ్యి, రకరకాల కర్మలు చెయ్యి, ఏవైనా చెయ్యి. ఎట్లా చేస్తూ ఉండాలి? విగత జ్వరః, విగత సంతాపః, చేస్తే నాకొస్తుందో రాదో, మరి నాకు దుఃఖమొస్తుంది, సుఖం కలుగుతుంది, నాకు రకరకాల తాపాలు కలుగుతున్నాయని ఈ మోహాలన్నీ వదిలిపెట్టి, విగత శోకః, శోకాలన్నీ వదిలిపెట్టి, సన్ ఇత్యర్థః అని అర్థం. యదేతత్ మమ మతం కర్మ కర్తవ్యం ఇతి సప్రమాణం ఉక్తం తత్ తథా. యదేతత్, ఏదైతే ఇంతవరకు చెప్తూ ఉన్న మమ మతం, నా అభిప్రాయం చెప్పాను కదా ఇట్లా చెయ్యి అని, పూర్తిగా కర్మల్లో కూరుకున్న వాళ్ళకి నువ్వు అనుమానాలన్నీ రేకెత్తే విధంగా ఉపదేశాలన్నీ చెయ్యరాదు. నీకు తెలిసినట్టు నువ్వు ఆ కర్మల్ని ధర్మంగా చేస్తూ వాడితో చేయిస్తూ ఉండు. నువ్వు మాత్రం నీ యోగంలో నుంచి జారిపోకు. ఒకవేళ ఎవడైనా ఇంకా అటువంటి జ్ఞానం కలగలేదు, అయితే మోక్షం కావాలన్న కోరిక ఉన్నది అంటే, అదిగో ఏ కర్మ చేసినా ఈశ్వరార్పణంగా చెయ్యి అని ఏదైతే నేను చెప్పానో, ఆ కర్మలను ఈ విధంగా చెయ్యవలసి ఉన్నది కర్తవ్యం అని సప్రమాణంగా, ప్రమాణంతో సహా చెప్పాను గదా! ప్రమాణాలతో చెప్పాను, ఉదాహరణలతో చెప్పాను. ఇవన్నీ ఉక్తం, చెప్పబడ్డవన్నీ జాగ్రత్తగా విని, దాన్ని తథా అదే విధంగా అనుష్ఠానం చేస్తూ ఉన్న వాళ్లకు కలిగే లాభమేమి అని ఇక్కడ ఫలశ్రుతి చెప్తూ ఉన్నారు. ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. ఎవరైతే మానవాహ, మనుషులు, మననం చేసేవాళ్ళు, ఆలోచన చేస్తూ నేను చెప్తున్నది విని జాగ్రత్తగా, మే ఇదం మతం, నేను చెప్పిన ఈ మతాన్ని నిత్యము, అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ అనుతిష్ఠంతి, ఆచరిస్తూ ఉన్నారో, అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, ఏ విధంగా మళ్ళీ చేస్తూ ఉన్నది ఎట్లోకట్లా కాదు, శ్రద్ధావంతః, శ్రద్ధావంతులై, నమ్మకంతో, సావధాన చిత్తంతో, పైగా అనసూయంతః, అసూయ లేకుండా, అసూయ అంటే గుణంలో దోషం చూడడం, మంచిలో చెడు చూడడం, నేను చెప్తున్న మతంలో కూడా తప్పులెన్నుతూ రంధ్రాన్వేషణ చేస్తూ కాదు, చెప్తున్న దాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఎవరైతే నిత్యము అనుష్ఠిస్తూ ఉంటారో, తే అపి, వాళ్ళు కూడా ఈ కర్మల నుండి ముచ్యంతే, ముక్తులవుతారు అని చెప్తూ ఉన్నారు. మే మదీయం ఇదం మతం, ఏదైతే మదీయం, నా యొక్క ఈ మతాన్ని నిత్యము అనుతిష్ఠంతి అనువర్తంతే, ఎవరైతే నిత్యము అనుష్ఠానం చేస్తూ ఉంటారో, అనుసరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారో, అటువంటి మానవాహ, మనుష్యాహ, మనుషులందరూ శ్రద్ధావంతః, శ్రద్ధధానులై, వాళ్ళు సావధానంతో, అనసూయంతః, అసూయాం చ మయి పరమగురౌ వాసుదేవే అకుర్వంతః. అనసూయులు అంటే ఎవరైతే నాయందు, నేనెవరు, పరమగురువును, వాసుదేవుణ్ణి, నాయందు అసూయ అకుర్వంతః చెయ్యరో, నాలో కూడా దోషాలు చూస్తూ నేను చెప్పింది ఆచరించాలని ప్రవర్తిస్తే, నన్నే పూర్తిగా నమ్మని వాళ్ళు నేను చెప్తున్న దాన్ని కూడా సరిగ్గా ఆచరించలేరు, దాంతో వాళ్ళకి ఇది పని చెయ్యదు. గాని ఎవరైతే నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మి
నేను చెప్తున్న దాన్ని శ్రద్ధగా ఆచరిస్తారో అటువంటి వాళ్ళు ముచ్చంతే బయటపడిపోతారు. తే అపి వాళ్ళు గూడా ఏవం భూతాః ఈ విధంగా ఉన్నవాళ్ళు కర్మభిః కర్మల్లో నుంచి ఎటువంటి కర్మలు? ధార్మికమైన కర్మలు, అధార్మికమైన కర్మలు అని ధర్మాలుంటాయి. అన్ని రకాల కర్మల్లో నుంచి వాళ్ళు బయటపడిపోతారు, ముక్తులవుతారు. ధార్మికమైన కర్మలు చేయడం వల్ల పుణ్యమొస్తుంది. ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలవసరమవుతాయి. అధార్మికమైన కర్మలు చేస్తే పాపం కలుగుతుంది. మళ్ళీ ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలొస్తాయి. అయితే ధర్మాధర్మాలన్న పేరున్న ఏ కర్మలున్నాయో అన్ని కర్మల్లో నుంచి వీడు బయటపడ్డాడంటే మళ్ళీ ఇంక జన్మలుండవు. దాని పేరు అపునరావృత్తి. అటువంటి స్థితిని వాడు పొందుతాడు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ అట్లా చేయకపోతే ఏం జరుగుతుంది అని ఆ విధంగా కలిగే అశుభ ఫలితాన్ని గూడా చెప్తూ ఉన్నారు. ఏ తు ఏతత్ అభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఎవరైతే మళ్ళీ మే మతం నేనింత చెప్తే మొత్తం విని ఏతత్ దీన్ని అభ్యసూయంతః అసూయతో ఇందులో లోపాలు, రంధ్రాలు, దోషాలన్నీ చూస్తూ ఉన్నారో పైగా నా అనుతిష్ఠంతి ఆచరించరో. ఇందులో లోపాలన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్తూ ఉన్నది శాంతం అర్థం గాదు. దాన్ని అట్లానే వాళ్ళకర్థమైనట్టు నేను చెప్తున్నట్టు గాదు. వాళ్ళకర్థమైనట్టు ఆచరిస్తుంటారు. లేదా వాళ్ళకిది సరిగ్గా అర్థం గాదు. వాళ్లకు బుద్ధికి తోచినట్టు నేను చెప్పిన విధంగా గాదు. వాళ్ళకర్థమైనట్టు వాళ్ళు ఆచరించి నేను చెప్పింది ఆచరించకుండా ఉంటారు. వాళ్ళు అయితే నేను చెప్పింది వింటారు. వాళ్ళకర్థమైనట్టు ఆచరిస్తారు. లేదా నేను చెప్పింది వినరు. విన్నా గూడా ఆచరించరు. ఆ విధంగా ఉన్నవాళ్ళేమైపోతారు? తాన్ వాళ్ళను సర్వజ్ఞాన విమూఢాన్ విద్ధి. అన్ని విధాల జ్ఞానము మోహభూయిష్టమై ఉన్నది అని విద్ధి తెలుసుకో. అన్ని రకాల జ్ఞానాల విషయంలో సత్ జ్ఞానంలో, అసత్ జ్ఞానంలో, విశేష జ్ఞానాలన్నింటిలో వాళ్ళు ఏది ఏదో అని తెలుసుకోలేక మోహం పొంది ఉన్నారో, తెలియట్లేదు వాళ్లకు మూర్ఖులయ్యారు అని తెలుసుకో. అట్లానే వాళ్ళను నష్టాన్ వాళ్ళు ఎప్పుడో నశించిపోయారు, నాశమయ్యారు అని తెలుసుకో. వాళ్ళను అచేతసః వాళ్ళు వివేక జ్ఞానం లేని వాళ్ళు అని తెలుసుకో. నేను చెప్తున్న దాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఆచరించకుండా ఉన్నవాళ్ళెవరున్నారో వాళ్లకు వివేక జ్ఞానం ఇంకా కలగలేదు. వాళ్ళ జ్ఞానమంతా మోహంతో నిండి ఉన్నది. వాళ్ళు నశించిపోయారో అని విద్ధి తెలుసుకో అని చెప్తున్నారు. ఏ తు తద్విపరీతాః ఏతత్ మమ మతం అభ్యసూయంతః నిందంతః నా అనుతిష్ఠంతి నా అనువర్తంతే మే మతం. ఎవరైతే మరి తత్ విపరీతాః దానికి విరుద్ధంగా ఎవరైతే అనసూయతో నేను చెప్పిన ఈ మతాన్ని ఆచరిస్తూ ఉన్నారో వాళ్లకు విరుద్ధంగా ఎవరైతే నేను చెప్పిన ఈ మతాన్ని అసూయతో చూస్తూ ఉన్నారో, దాన్ని ఆచరించకుండా ఉన్నారో, ఏతత్ మమ మతం ఈ మతాన్ని అభ్యసూయంతః నిందంతః నిందిస్తూ ఉంటారు. లోపాలు, దోషాలు చూస్తూ ఉంటారు. నా అనుతిష్ఠంతి నా అనువర్తంతే ఆచరించరు. దేన్ని? మే మతం నేను చెప్తున్న ఈ మాటను, నా ఆలోచనను ఎవరైతే అనుసరించరో అటువంటి వాళ్ళు సర్వేషు జ్ఞానేషు వివిధం మూఢాహతే సర్వజ్ఞాన విమూఢాన్. అన్ని రకాల జ్ఞానాల్లో కూడా వివిధంగా మూర్ఖులై ఉన్నారో అటువంటి వాళ్ళు సర్వజ్ఞాన విమూఢులు అని తాన్ వాళ్లను విద్ధి జానీహి తెలుసుకో. వాళ్లను మహామూర్ఖులు అని అర్థం చేసుకో. వాళ్లను నష్టాన్ నాశం గతాన్ వాళ్ళెప్పుడో నశించిపోయారు, నాశమైపోయారు అని తెలుసుకో. వాళ్లను అచేతసః అవివేకినః వాళ్ళు అవివేకులు అని అర్థం చేసుకో అని చెప్తూ ఉన్నారు.
ఇంత విన్న తర్వాత మన శిష్యుడికి ఇంకా కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కస్మాత్ పునః కారణాత్ త్వదీయం మతం నానుతిష్ఠంత పరధర్మాన్ అనుతిష్ఠంతి స్వధర్మంచ నానువర్తంతే త్వత్ ప్రతికూలాః కథం న బిభ్యతి త్వత్ శాసన అతిక్రమ దోషాత్. గురువుగారు పునః అయితే మళ్ళీనండి, ఎందుకని వీళ్ళు కస్మాత్ కారణాత్ ఏ కారణానికి త్వదీయం మతం నువ్వు చెప్పిన ఈ మాటను, నువ్వు చేసిన ఈ ఉపదేశాన్ని, నీ ఆలోచనను నానుతిష్ఠంతే ఎందుకు అనుసరించరండి? ఎందుకని పరధర్మాన్ అనుతిష్ఠంతి ఎందుకు పరధర్మాలన్నీ ఆచరిస్తూ ఉంటారు? ఎందుకని గురువుగారు మీరు చెప్పిన విధంగా ఆచరించకుండా వాళ్ళు వేరే విధంగా ఎందుకు ఆచరిస్తారండి ఎవరైనా గూడా? ఏ కారణానికి? పైగా స్వధర్మాన్ని ఎందుకు అనువర్తించరండి? దానికి ప్రతికూలంగా అసత్ ధర్మాలన్నింటినీ ఆచరిస్తూ పైగా త్వత్ శాసనం నీ శాసనము నువ్వు అనుశాసనం ఈ విధంగా చెయ్యండి అని చెప్తూ వస్తే దాన్ని అతిక్రమించిన దోషం వల్ల నాకు పాపం కలుగుతుంది అని కథం ఎందుకని నా బిభ్యతి భయపడడండి ఎవడైనా? ఎవడైనా సరే ఏ కారణానికి నువ్వు చెప్పిన విధంగా చెయ్యకుండా వాడి ఇష్టం వచ్చినట్టు వాడి బుద్ధికి తోచినట్టు ఇంకేంటో ఎందుకు ఆచరిస్తాడండి? ఎందుకని స్వధర్మాన్ని వదిలిపెట్టి అసత్ ధర్మాలన్నింటినీ పట్టుకుని ఆచరిస్తూ ఉంటాడో? ఎందుకని నీకు ప్రతికూలంగా నువ్వు చెప్పిన మాటకి విరుద్ధంగా ప్రవర్తిస్తూ కూడా నీ శాసనానికి విరుద్ధంగా ఉంటే కలిగే దోషాలను చూసుకోకుండా భయపడకుండా ఎట్లా ఉంటారండి ఎవడైనా గూడా అని అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలన్నింటికి తత్ర ఆహా ఇంకిక్కడి నుంచి జవాబు చెప్తూ ఉన్నారు గురువుగారు. మనం మళ్ళీ కూర్చుని వీటి గురించి విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.